Shots on Radio City 91.1 FM. మనం చిన్నప్పటి నుండి పెరుగుతూ ఇంటి వద్దో, చదువుకునే చోటో, ఆడుకునే చోటో, ప్రతి చోట ఎంతో మంది మనకు తారసపడుతూ ఉంటే చూస్తూ ఉంటాం. అయితే పెరిగే కొద్దీ కొందరితో స్నేహం ఏర్పడటం, అది అలా కొనసాగడంతో ఆ వ్యక్తి యొక్క రుచులు, అభిరుచులు మనకు నచ్చి, మన ఇష్టాయిష్టాలు వారికి నచ్చి, వారితో ఏర్పడే ఆ బంధాన్ని మరింత గొప్ప అనుబంధంగా భావించడం మన మనసుకు సహజం. అయితే కాలం గడిచే కొద్దీ తొలి రోజుల్లో మన మీద అంతటి అభిమానాన్ని చూపించిన వ్యక్తే నెమ్మదిగా మన మాటలకు, చేతలకు స్పందించకపోతే ఎంతగానో కలత చెందుతాం. అభిమానాన్ని పెంచుకుని ఊహలతో గూడు కట్టుకున్న ఈ చిట్టి గుండెకు పాపం చెప్పలేని మూగవేదన. ఆ వేదనను కూడా అదే వేదనకు తమను గురిచేసిన వారితో పంచుకుంటేనే అది తీరుతుంది అనేంత పిచ్చి వేదన. ఇది నిజమైన ప్రేమలో పడి ఓడిన మనసుకు మాత్రమే అర్థమయ్యే ఒక భావన. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, నీ బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు అనుకున్న నీకు, నీవు పడే బాధను అర్థం చేసుకునేవారు ఉన్నారు అని తెలియజేయడానికి మాత్రమే. తమ స్వలాభం కోసం ప్రేమ అనే బంధాన్ని తెంచేసుకోవాలనుకునేవారు పొంతనలేని కారణాలను చూపుతూ మన నుండి తప్పించుకుపోతారు. నిజాయితీ లేని అలాంటి వారి ప్రేమకు మనల్ని బలి చేయకుండా తమకంటే బెటర్ చాయిస్ని ఎంచుకునే అవకాశమిచ్చారని సంతోషపడి, మనల్ని కాదు అనుకున్న వారికంటే ఉన్నత స్థాయికి ఎదిగి మనం వారికే కనబడాలి. అదే జీవితం. సరే, ఈ విషయం అటుంచి అలా సముద్రపు ఒడ్డుకు వెళ్దామా? అక్కడ చూడు, ఇన్ని కెరటాలు. పడినా లేస్తున్న కెరటాలను చూసి మనం ప్రేరణ పొందవచ్చు. అలాగే పైకి లేచి పడిపోతున్న వాటిని చూసి నిరాశ పడవచ్చు. అంతే, జీవితమనేది పరిస్థితుల పట్ల మనం చూసే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. జరిగినదంతా మన మంచికే అని భావించి కసితో జీవించాలి. అమూల్యమైన ఈ జీవితంలో నిన్ను నిన్నుగా ప్రేమించే వారికి ఈ ప్రపంచంలో కొదవలేదని మర్చిపోతే ఎలా? ఆలోచించు. ఆవేదనను తుంచి ముందడుగు వెయ్యి. మునుముందు నీ ముందు విజయం బాధాక్రాంతమవుతుంది. ఇది తథ్యం. Radio City Podcast.